ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లడానికి తాను సిద్ధమని, కానీ దానికి ఒక షరతు పెట్టారు. ఇంతకీ జగన్ పెట్టిన షరతు ఏమిటి? ఆయన కొత్త వ్యూహం వెనుక ఉన్న కారణాలేమిటి? వివరాలు ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభకు హాజరు కాకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా తాను సభకు రావడానికి సిద్ధమేనని, అయితే సభలో మాట్లాడడానికి తగినంత సమయం ఇవ్వాలని ఆయన షరతు పెట్టారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేకు ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ఇస్తామని అధికారులు చెప్తున్నారని, అలా అయితే ప్రజల సమస్యలను సవివరంగా చెప్పలేమని జగన్ అన్నారు. తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించకపోయినా కీలక అంశాలపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరుతూ స్పీకర్ను కలిసి మాట్లాడమని తమ ఎమ్మెల్యేలకు సూచించారు. స్పీకర్ హామీ ఇస్తే తాను రేపే సభకు వస్తానని జగన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను సభలో వివరించడానికి సరైన అవకాశం లేకపోవడం వల్లే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నామని కూడా ఆయన వివరించారు. అధికార కూటమి కాకుండా సభలో తమ పార్టీ మాత్రమే ప్రతిపక్షమని, అందుకే తమకు తగినంత సమయం ఇవ్వాలని జగన్ కోరారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై కూడా జగన్ స్పందించారు. 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెప్తున్నారని, కానీ గతంలో చంద్రబాబు సభకు రాకపోయినా వేటు పడలేదని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం, ఉమ్మడి సమావేశాలకు హాజరవుతున్నామని కూడా తెలిపారు. తన వల్ల ఎమ్మెల్యేలు సభకు వెళ్లడం ఆగాల్సిన అవసరం లేదని, ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలిలో తమకు బలం ఎక్కువ ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని తమ ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. మెడికల్ కాలేజీలు తరతరాల ఆస్తి అని, వాటిని ప్రభుత్వం అమ్మేస్తుందని ఆరోపిస్తూ ప్రజలతో కలిసి పోరాడాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే అది స్పీకర్ ఇచ్చే సమయంపై ఆధారపడి ఉంటుంది. జగన్ ప్రతిపాదన అధికార కూటమి ఎలా స్పందిస్తుంది, ఆయన సభకు హాజరవుతారా లేదా అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం.